హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నా. ఏం బ్రేక్ఫాస్ట్ అంటే బియ్యపు రొట్టి అన్నమాట. సో చూస్తున్నారు కదా, కలిపి పెట్టేశాను ఆల్రెడీ. సో ఇప్పుడు పెనం మీద కట్టేసి కాల్చుకోవాలి. ఇంకా మొన్న ఊరు వెళ్ళాను కదా, 1 మంత్ అక్కడే ఉండేసి వచ్చాను కదా, ఇంకా అక్కడంతా బియ్యపు పిండి అంతా రెడీ చేసుకొని వచ్చా అనమాట. బియ్యం పిండి కావాలంటే ఇంకా అమ్మ ఆడిచ్చి పంపించింది విషయంలో. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇవాళ ఇదైతే చేస్తూ ఉన్నాను. నేను ఎలా చేస్తాను అనేది కూడా ప్రాసెస్ చూపిస్తాను. ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను. సో ఆకుకూర లేదు కాబట్టి ఆకుకూర వేసుకోలేదు. ఇవాళ కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ వేసి చేస్తూ ఉన్నా. రండి చూపిస్తా ఎలా కట్టాను అనేది. హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇవాళ నేనైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వచ్చి బీప రొట్టి చేస్తూ ఉన్నాను అండి. ఆనియన్స్, కొత్తిమీర, అలానే క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి యాడ్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అన్నీ ఇప్పుడు కలిపి పెట్టేసుకోవాలన్నమాట మనము బియ్యపు పిండిలోకి. సో నేనైతే అన్ని గిన్నెలకు వేసేసుకొని బియ్యపు పిండి అయితే కలపాలి. ఈ టిఫిన్ ఎంతమందికి ఇష్టం? సో టిఫిన్గా తింటారా లేకపోతే స్నాక్ లాగా తింటారా? మేమైతే మ్యాక్సిమం టిఫిన్కే, బ్రేక్ఫాస్ట్కే చూస్తామన్నమాట బియ్యపు రొట్టి అయితే. సో బ్రేక్ఫాస్ట్ కొంచెం టేస్టీగా తినాలి అనిపించినప్పుడు డెఫినెట్లీ ఇది రొట్టె అయితే చేస్తూ ఉంటా అండి. ఇంకా మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇంకా బియ్యపు పిండి అంతా ఆడించుకొని రమ్మని చెప్పేసి అమ్మతో, సో అవంతా తెచ్చుకున్నాం అనమాట కావాల్సింది. సో ఇప్పుడైతే నేను రొట్టెకంతా ఇప్పుడు ఏమేమి కావాలో అవన్నీ చూపించాను కదండి. అలానే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. సో జీలకర్ర కొంచెం యాడ్ చేసేసుకోండి. అలానే కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని రొట్టెలాగా తట్టుకోవాలన్నమాట. కొద్దిసేపు అలా పెట్టేసి సో కొంచెం ఉండలాగా తీసేసుకొని ఒక పేపర్ ఉంటుంది కదా, పేపర్ మీద పెట్టేసుకొని, కవర్ పేపర్ ఉంటుంది కదా, ఆ కవర్ పేపర్ మీద తట్టేస్తే ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. సో బియ్యపు రొట్టి ఎలా చేసుకోవాలి అని. సో ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే చూపిస్తూ ఉన్నా అండి. ఈజీగా అయిపోతుంది అనమాట. ఓరియర్ కానీ ఏదైనా కానీ పైన కవర్ పెట్టేసుకొని చేత్తో అలా అనేస్తే మనకి చేయి నొప్పి ఉండదు. సో ఈజీగా మనకి కావాల్సిన టేస్టీ ఫుడ్ తింటాం అనమాట. సో చూసారు కదా, రొట్టెలాగా రౌండ్గా వచ్చేస్తుంది. ఇలా ఎన్ని రొట్టెలైనా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈజీ కాబట్టి త్వరగా అయిపోతాయి అనమాట. సో చేయి నొప్పి వేయదు, తట్టాల్సిన అవసరము ఉండదు, నీట్గా వచ్చేస్తాయి. సో ఇలా అనమాట ఈజీగా అయిపోతుంది రొట్టె చేసుకోవడం. టైం టేకింగ్ కూడా ఏమి ఉండదండి, కాల్చడం ఒకటే. సో పెనం ఎక్కువ హీట్ చేసేస్తే కాలిపోతుంది. సో ఇలా ఈజీగా అయిపోతుంది అన్నమాట రొట్టె అనేది. ఇంకా ఇలా పేపర్ తీసేసుకొని చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. సో అలా వచ్చేస్తుంది అన్నమాట కవర్ అనేది. సో ఇది పెనం హీట్ అయ్యాక పెనం మీద తట్టేసుకోవడం, పెనం మీద వేసేసుకోవడమే. అది కూడా చూపిస్తాం. ఇలా తట్టేసుకున్నాను కదా, సో ఎంత బాగా వచ్చింది చూడండి, పల్చాగా వస్తుంది. సో ఇది పెనం మీద వేసేసుకోవడమే. పెనం హీట్ అయ్యాక చూసుకొని కరెక్ట్గా వేయండి. సో అప్పుడు మనకి కొంచెం హీట్ అవుతూనే పేపర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మనం పేపర్ కూడా ఎక్కువ కావదండి. సో ఇలా ఏమైనా చేసేసుకోవచ్చు అన్నమాట రొట్టెలు. ఇంకా ఆయిల్ వేసేసి తిప్పుకోవడమే. ఆయిల్ లేదు అంటే జస్ట్ అలా తిప్పేసుకోవడమే. కొంచెం బాగా కాలాలన్నమాట రొట్టె అనేది. సో కాలడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి అంత లోపల ఇంకొకటి రెడీ చేసేసుకుంటాను. ఆయిల్ ఖచ్చితంగా పూసుకోండి, అప్పుడే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఎక్కువ టైం తీసుకోకుండా వచ్చేస్తుంది. సో పేపర్ వేసింటాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఓలిగలు కూడా అంతే అండి, ఇలా అనేస్తూ ఉంటే ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఎన్నన్నా చేయొచ్చు ఇలా. మనకి ఇలా ఒత్తాలి అంటే చేతితో అప్పుడు వేళ్ళు నొప్పిస్తాయి, టైం ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా చేసుకుంటే మాత్రం ఈజీగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, రొట్టె అయితే కాలింది. సో ఇంకొక వైపు కూడా ఇలా కాల్చుకోవడమే. సో రొట్టె అయితే రెడీ అయిపోతుంది. చట్నీలో కానీ పప్పులో కానీ బాగుంటుందండి. సో ట్రై చేయండి. సో ఇలా ఏంటంటే రొట్టె చేసుకున్నప్పుడు డిఫరెంట్గా తినాలి అనిపిస్తుంది కదా. సో టిఫిన్ డైలీ ఉప్మా, ఇడ్లీ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట.
ఎప్పుడు ఒకేలాగా తిన్నా కానీ మనకు తినాలనిపించదు కదా. సో ఒకటి కాలే లోపల ఇంకొకటి రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట, అయిపోతాయి. మేమిద్దరమే కాబట్టి ఒక 2 చేసేసుకున్నా సరిపోతుంది. అదనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసుకోండి. చిన్న పని ఉంటే ఈవినింగ్ అలా బయటకైతే వెళ్తూ ఉన్నామండి. సో చిన్న షాపింగ్, సో ఆ షాపింగ్ చేసేసుకొని ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేదన్నమాట, ఏం తీసుకున్నా ఏంటి అని చెప్పి. సో ఇంకా షాపింగ్ చేసేసుకొని మేము వచ్చే టైంకి నైట్ అయిపోయిందనమాట. సో 9:30 అయింది. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకే నేను అక్కడికి షూట్ చేయలేదు. షూట్ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అయిపోయేది అనమాట. ఇంకా అలా మాట్లాడుతూ టైం అయిపోయింది అని చెప్పేసి వచ్చేస్తూ ఉన్నాము. జయనగర్కి వెళ్ళామన్నమాట షాపింగ్కి. సో అక్కడ చూసేసుకొని ఇంకా కావాల్సింది తీసేసుకొని డ్రెస్ తీసేసుకొని పాపకి రిటర్న్ అయిపోయామన్నమాట. సో అప్పుడు ఇంకా నేను షూట్ చేశాను అనమాట ఇంటికి బయలుదేరాక. సో అది కూడా చూపిస్తాను. ఫుల్ నైట్ 9:30 10 అయిందనమాట టైమ్. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.